హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామ్. ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఈ రాఖీ పండుగ జరుపుకుంటున్న సోదరి మనులందరి కోసం ఈ గులాబ్ జామ్ స్వీట్ చేస్తున్నానండి. ఎప్పుడు మనం పొడి తెచ్చుకొని చేసుకుంటాం, లేదా టైము ఓపిక మంచి పాలు దొరికితే పాలు కోవా కొట్టుకుని కూడా గులాబ్ జామ్ చేసుకుంటాం. ఈరోజు అలా కాకుండా హెల్తీగా ఉప్మా రవ్వ, బెల్లం, నెయ్యి, పాలతో చేసుకుందామండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. అన్నీ హెల్తీ ఫుడ్స్తోనే చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 1 కప్పు ఉప్మా రవ్వ, దీన్ని బాంబే రవ్వని, సుజీ రవ్వని అని కూడా అంటారండి, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. 1/2 కప్పు బెల్లం అండి, 1/2 కప్పు షుగర్, పాలు 2 కప్పులు, విడిగా 3 స్పూన్స్ పంచదార తీసుకున్నానండి, 3 స్పూన్లు పాల పొడి, బేకింగ్ సోడా, 1/2 స్పూన్ ఇలాచీ పౌడరు, నెయ్యి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్లోకి వెళ్దామా. ఒక కడాయి పెట్టానండి, 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి హీట్ ఎక్కాక 1 కప్పు ఉప్మా రవ్వ అండి, తెల్లని రవ్వ వేస్తున్నాను. ఈ రవ్వను దోరగా వేపుకోవాలండి, కొంచెం లో ఫ్లేమ్లోనే దోరగా వేపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ అయినా వేపుకోవాలండి. మంచి అరోమా స్మెల్ రావాలి అంతవరకు, కొంచెం కలర్ మారేంత వరకు. ఎప్పుడు కూడా మనం స్వీట్లు చేసేటప్పుడు హడావుడి పడకూడదండి, కాస్త నిదానంగా చేసుకుంటేనే అవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. అందుకే ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టే ఫ్రై చేస్తున్నాను నేను. చూడండి, రవ్వ మంచి అరోమా స్మెల్ వస్తుంది, కాస్త కలర్ మారింది కదా. ఇప్పుడు మనం 2 కప్పులు, అంటే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పు, అంటే కప్పు కానీ గ్లాస్ కానీ అండి. ముందుగా ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదా, ఈ కప్పుతోనే పాలు పోస్తున్నాను. చిక్కటి గేదె పాలు తీసుకున్నానండి నేను. మీకు గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలైనా తీసుకోండి. ముందుగా 1 కప్పు పోసి కలిపి 2వ కప్పు పోయాలండి. మనం ఆల్రెడీ నెయ్యితో వేయించాం కాబట్టి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంకో కప్పు పోద్దాం, 2 కప్పులు. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలండి. పాలు పోసాం కదా, బాటమ్ స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ రవ్వ నేను సన్న రవ్వ పోసానండి. ఒకవేళ మీకు సన్న రవ్వ దొరకపోతే, దొడ్డు రవ్వ దొరికితే మిక్సీలో వేసి 2 సార్లు తిప్పండి, సరిపోతుంది. కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికింది కదా. ఉడికాక 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. ఒక 3 స్పూన్ల వరకు పంచదార వేస్తున్నానండి. ఇది కలర్ కోసం అండి. మనకు బయట పొడిలో కూడా పంచదార కలుపుకుంటారండి. ఆ పొడి కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మీకు తెలుస్తుంది, స్వీట్ తెలుస్తుంది కదా. ఒక 3 స్పూన్లు పాల పొడి అండి. ఓ 1/2 స్పూన్ బేకింగ్ సోడా. సిమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలాచీ పౌడర్ అండి, ఓ 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్. ఈ షుగర్ కరిగి మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. మనం కాస్త షుగర్ వేసాం కదా. దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నామండి. చూడండి, ఇలా బాండలకి అంటుకోకుండా రావాలండి, అంతవరకు మనం ఉడికించుకోవాలి. ఇలా వచ్చాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ముట్టించి ఒక బాండలు పెట్టి ఆయిల్ పోస్తున్నానండి. డీప్ ఫ్రై చేసుకోవాలి. అది చల్లారేలోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా కాగుతుంది. మన టైం కూడా ఇంపార్టెంట్ కదండి, టైం వేస్ట్ కాకూడదు కదా. ఈ రవ్వ మిశ్రమం చల్లారిందండి. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు మద్దం చేశానండి. దీన్ని మనం గులాబ్ జాములు చేసుకున్నామండి. మీకు నచ్చిన సైజులో గులాబ్ జామ్ చేసుకోండి. నేను ఈ పిండి 2 హాఫ్ చేస్తున్నానండి. హాఫ్ షుగర్ సిరప్లో వేస్తాను, మరో హాఫ్ బెల్లంతో వేస్తాను.
రౌండ్గా చేసుకోవాలండి. షేప్ రౌండ్గా చేసుకోవచ్చు, వెవెల్లా చేసుకోవచ్చు అండి. మీకు ఏది నచ్చినా ఆ విధంగా చేసుకోండి. సైజు కూడా మీకు నచ్చిన సైజ్ చేసుకోండి. నేనైతే ఈ సైజ్ చేసుకుంటున్నాను. కొన్ని వెవెల్ షేప్ కూడా చేసుకుందామండి. ఈలోపు నూనె అయితే కాగుతుందండి. చూడండి, హాఫ్ ఇలా రౌండ్ షేప్లో చేసుకున్నాం, మిగతా హాఫ్ వెవెల్ షేప్లో చేసుకున్నాం. ఒకటి బెల్లం సిరప్, ఒకటి షుగర్ సిరప్లు వేసుకుందాం. ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం షుగర్ పాకం కూడా పట్టుకుందామండి. మనం ఈ కప్పుతో రవ్వ తీసుకున్నాం కదండి, మనం హాఫ్ కప్పు షుగర్, హాఫ్ కప్పు బెల్లం వేస్తున్నానండి. మొదట షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం హాఫ్ కప్పు షుగర్ వేసాను. షుగర్ మునిగే వరకు వాటర్ పోద్దాం. షుగర్ సిరప్ అయిపోయిందండి. దీనికి పాకం రానక్కర్లేదండి, మీ అందరికీ తెలిసిందే కదా. కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. చూడండి, కొంచెం స్టిక్కీగా వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ సిరప్ కొంచెం చల్లారనిద్దామండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జాములు వేస్తే బాగా పీలుస్తాయండి. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్టవ్ను సిమ్లో టర్న్ చేస్తున్నానండి. ఆయిల్లో డ్రాప్ చేస్తాం. నిదానంగా కాల్చుకుంటే కలర్ మారి బాగుంటాయండి. వెంటనే తిప్పకండి, కొంచెం పైకి తేలాక తిప్పితే అవి ఇరిగిపోకుండా ఉంటాయండి. కాలాయండి. అన్నీ తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ మరలా హైలో పెట్టండి. హైలో పెట్టి సిమ్లోకి టర్న్ చేసి మిగతాయి కూడా వేసుకోండి. ఈ విధంగా అన్నీ కాల్చుకోవాలండి. చూడండి, మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నాను. ఈ సిరప్ గోరువెచ్చగా అయిందండి. ఇందులో మనకి గులాబ్ జామ్ స్మెల్ కోసం కొద్దిగా రోజ్ ఎసెన్స్ ఒక పావు స్పూన్ వేసానండి. మంచి స్మెల్ కోసం అండి. మనం రౌండ్ షేప్లో ఫ్రై చేసుకున్నన్ని వేసేస్తున్నానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం వేయాలి. ఒక 15 మినిట్స్ నానిద్దామండి. ఈలోపు మనం బెల్లం సిరప్ కూడా పట్టుకుందామండి. ఒక హాఫ్ కప్పు బెల్లం వేసానండి. సేమ్ షుగర్ మనం ఎంత వేసుకున్నామో బెల్లం కూడా హాఫ్ కప్ వేసాను. మునిగేంత వరకు నీళ్ళు పోస్తున్నాను. ఈ బెల్లం కూడా కరిగి కాస్త చిక్కగా అంటే స్టిక్కీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం ఉడికించుకోవాలండి. బెల్లం కరిగిపోయిందండి, కొంచెం స్టిక్కీగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పావు స్పూన్ ఇలాచీ వేస్తున్నాను. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసాను. ఈ బెల్లం అండి షుగర్ లాగా మనకి చల్లారిపోతే అంత బాగా పట్టదండి. సో మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఇవి వేసేసుకోవాలి. 15 మినిట్స్ అయిపోయిందండి. ఈ బెల్లం పాకంలో కూడా గులాబ్ జామ్ సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని తీసుకొని డిష్ అవుట్ చేద్దామా? చూసారు కదా చక్కటి రంగుతో ఎలా ఉన్నాయో మన గులాబ్ జామ్. మీకు నచ్చుతుందనే అనుకుంటానండి. ఈ రాఖీ పౌర్ణమికి హెల్తీగా, అంటే మనం మైదా పిండి కానీ అలాంటివి కలపలేదు కదా, హెల్తీగా చేసి మీ సోదరులకు అందరికీ తినిపించండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్తీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.